అసలు నాకు అర్థమే కాదు. దేవుడికి ఏదన్నా చెయ్యకపోతే కోపం వస్తుంది అంటారు. కోపం వస్తే ఆ అమ్మ ఎప్పుడు నవ్వుతూ ఎందుకు ఉంటుంది? మన లెక్కనే కోపం వచ్చినాడు కోపంగా ఉండాలి ఆమె ఫేసు, అవునా కాదా? భయంగా ఉండాలి, ఏడుపు రావాలి, అన్ని రావాలి. దేవుడు ఎప్పుడు ఏది కోరలేదు రిటర్న్. ఇప్పుడు మన అమ్మా నాన్నలు ఉన్నారు, 20 సంవత్సరాలు పెంచినా నిన్ను చదివించినా జాబ్ వచ్చింది రిటర్న్ డబ్బులు అని అడుగుతారా తల్లిదండ్రులు? మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళే ఇచ్చిర్రు ఇవన్నీ ప్రకృతి నుంచి మనకు. రిటర్న్ నేను ఇచ్చిన మీకు రిటర్న్ డబ్బులు నాకు తెచ్చి ఉండిలా వేయండి అని చెప్పిరా వాళ్ళు? చెప్పిరా? మేము అంటుంది అదే, వాళ్ళు ఏమి చెప్పరు, తేకండి ఇవ్వకండి, నలుగురు మంచి చేయమని చెప్తున్నారు వాళ్ళు అంతే. మీరు ఎక్కడో వేసి దేవుడికి ఇచ్చినా దేవుడికి చెందట్లేదు ఏది. దేవుడు తినడు. దేవుడి రూపంలో మీరు ఇంకొకరికి సహాయం. ఇప్పుడు అన్నదానం చేయడం మంచిదే లేనివాడికి. ఇప్పుడు ఈ అన్నదానం చేసి ఒకటి మంచిది అనుకోకండి. మీరు ఎవరన్నా మీరు చేయాలనుకుంటున్నారు, అన్నదానం బదులు చదువుకునే పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ వరకు చదువుకుంటారు, ఇంటర్ పడడానికి డబ్బులు ఉంటలేవు పిల్లలకి. వానికి మీరు చదివించారు అనుకోండి, వానికి జీవితాంతం మీరు తిండి పెట్టినట్టే. ఒక కుటుంబం, నలుగురు కుటుంబం తిండి తింటారు. సో వాడు నలుగురికి ఉపయోగపడతాడు. సో అట్లాంటి పనులు చేయమని చదివిపియండి పిల్లలు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు ఉన్నారు, అట్లాంటి ఒకరిని అడాప్ట్ అంటే మొత్తం అడాప్ట్గా చదివిపియండి. అడాప్ట్ చేసుకొని చదివిపించి వాడిని ఒక జీవితాన్ని ఇచ్చినాం అనుకోండి, వాడు నలుగురికి సహాయపడతాడు. ఇట్లాంటి పనులు చేయమంటున్నాం మేము. డబ్బులు తీసుకుపోయి వృధాగా ఉండిలల్లో వేసి దేవుడి పేరుకి దేవుడికి ఇంత పెద్ద పూజ చేసినాం అని చెప్పుకోకండి ప్లీజ్. దేవుడు అది నచ్చడు. మీరు చేయాల్సినది మంచి చేయండి, అది మాత్రమే దేవుడు నచ్చుతాడు.